హాయ్ ఫ్రెండ్స్, డబల్ స్విచ్ డబల్ 3 పిన్ సాకెట్ ఉన్న స్విచ్ బోర్డుకి మనం వైర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి చాలా ఈజీగా చూపిస్తానండి. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏంటంటే ఇండికేటర్స్ కూడా ఉండండి. ఇండికేటర్స్ లేకపోయినా కూడా మీరు నార్మల్ ఈ కనెక్షన్ ఎలా ఇవ్వాలి చూపిస్తాను. ఫస్ట్ మనం వైర్ కనెక్షన్ మనం కొలత వేసుకొని వైర్ని కట్ చేసుకొని మన స్లీవ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనం ఎన్ అనేది మన న్యూట్రల్ అండి. ఇక్కడ ఒక వైర్ కనెక్షన్ ఇవ్వండి, మళ్ళీ స్క్రూ బిగించండి. ఆ తర్వాత ఇక్కడ ఎన్ ఉంది కదా, ఈ సాకెట్ కూడా ఒక వైర్ కనెక్షన్ ఇవ్వండి. ఈ విధంగా మనకు ఎన్. ఇప్పుడు మనం ఫేస్ ఇద్దామండి. ఫేస్ అనేది స్విచ్ పైన పక్కన ఇవ్వచ్చు, కింద పక్కన కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేనైతే పై పక్కన ఇస్తున్నాను. ఈ పై పక్కన ఒక వైర్కి ఇచ్చి నేను స్విచ్ వైర్కి బిగిస్తాను. మనం ఇండికేటర్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఇండికేటర్ కూడా బిగిస్తున్నాను అండి. ఇండికేటర్ కూడా మీరు స్విచ్ పై ఇవ్వండి, ఎందుకంటే మనం స్విచ్ వేస్తే మన కరెంట్ పాస్ అయిన తర్వాత వచ్చేది మన వెలుగుతుంది కదా, అక్కడ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకొక వైర్ ఉంది కదా, ఇక్కడ మన ఎల్ ఉంటుంది కదా, ఎల్ కాడ ఇవ్వండి. ఈ సాకెట్ కాడ పక్కన ఏది ఉంటుందో అక్కడ ఇవ్వండి. ఓకే, ఈ విధంగా బిగిచ్చేయండి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే వైర్ మనం ఇంకోటి ఇటుపక్క సాకెట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎల్ కాడ మనం వైర్ బిగించి మనం ఇక్కడ పైన మనం స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ కాడ మనం పై పక్క ఇవ్వాలా. ఈ పక్కన మన ఫేస్ అండి ఇవి. ఓకే, ఈ ఫేస్ కూడా మనకు పైన చేస్తే సరిపోతుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి వైర్ మీరు స్టాప్ చేసే వీడియో అయినా. ఆ తర్వాత మనం ఇండికేటర్ ఉంది కాబట్టి ఇండికేటర్ కూడా మనం పై పక్కన ఇస్తున్నాం, అంటే స్విచ్ వేస్తే మనం వెలిగే విధంగా మనం కనెక్ట్ చేస్తున్నాం ఇండికేటర్ లైట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు కింది పక్క మనకు మెయిన్ సప్లై అండి. ఈ మెయిన్ సప్లై మనకు ఈ విధంగా ఒక వైర్ ఇచ్చి ఇంకొక స్విచ్కి మనకు ఈ విధంగా ఇచ్చుకోండి కనెక్షన్. ఇది మెయిన్ సప్లై బిగించేయండి ఈ విధంగా. ఆ బిగించిన తర్వాత ఇక్కడ మనకు చూడండి మనకు మెయిన్ సప్లై మనం బిగించాలి. ఇప్పుడు మెయిన్ సప్లై ఏంటంటే చూడండి మనకు ప్లస్ మైనస్ ఉంది కదా, అది బిగించాలా. ఇప్పుడు మనం వైర్ని మనం రెండుగా కట్ చేస్తున్నాం. ఇక్కడ మనకు 2 మీటర్లు వైర్ తీసుకున్నాం, చిన్న వైరు మనకు. ఇప్పుడు మనం ఏం చేస్తుంటే స్లీవ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ మైనస్ అని గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ప్లస్ అనేది మనం కట్ చేసుకున్నాం సైడ్లో కొంచెం. అదే వైర్ని ఆ చివరి కూడా మనకు స్లీవ్ ఓపెన్ చేసుకొని చిన్న టాకా వేసుకుంటున్నాను. మీరు టేప్ అయినా బిగించుకోవచ్చు. చూడండి చిన్న టాకా ఎందుకు వేసానంటే ఇది మనం మెయిన్ సప్లై అని 2 పక్కల వేసాను, ఈ చివర ఆ చివర. ఓకేనా, గుర్తు కోసం మీరు టేప్ అయినా చుట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టాకా వేసిన వైర్ని మనం మెయిన్ సప్లై ఉంది కదా కింది పక్క ఇవ్వాలా. ఈ కింది పక్క వేస్తే ఎందుకంటే మనకు మెయిన్ సప్లై కింది పక్కకు వచ్చి స్విచ్ వేసిన తర్వాత పైకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మన ఇండికేటర్ మనం ఇంకొక వైర్ ఉంది కదా, ఈ ఇండికేటర్ వైర్ చూడండి ఇప్పుడు న్యూట్రల్ మనం ఇచ్చాం కదా ఎన్ అనేది, అక్కడ మనం ఇవ్వాలా. ఓకే, అక్కడ మనం ఏం చేస్తామంటే దాన్ని న్యూట్రల్గా వైర్ బిగించేసి దానికి కనెక్షన్ ఇచ్చి టైట్ చేసేయండి. ఆ తర్వాత ఇంకొక సాకెట్ ఉంది కదా, అక్కడ మనకు ఇంకో నోట్లు ఉంది కదా, అక్కడ ఇంకొక ఇండికేటర్ ఇచ్చేయండి. ఎందుకంటే మనకు 2 ఉన్నాయి కాబట్టి 2 స్విచ్లు 2 ఇండికేటర్లు. ఓకే, ఇంకొకటి మన మెయిన్ సప్లై మనకు నోట్లు ఉంది కదా, అది మనం అక్కడ ఇచ్చేటప్పుడు చూడండి ఆ గ్యాప్లోనే మనం దీన్ని కూడా సెట్ చేసి టైట్ చేసేయండి. న్యూట్రల్ మెయిన్ సప్లై కూడా ఇచ్చేసినాం, మనం ఇండికేటర్ కూడా ఇచ్చేసినాం. ఈ విధంగా మనకు కంప్లీట్గా కనెక్షన్ అయితే ఈ విధంగా ఇచ్చుకోండి. ఎర్త్ కావాలంటే పైన ఇచ్చుకోండి మీరు, ఒకవేళ చాలా మంది ఎర్త్ అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే చూడండి ఇండికేటర్ అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చుకోండి, అవసరం లేకపోతే అది కూడా అవసరం లేదు. నార్మల్గా కనెక్షన్ అయితే ఇదే అండి, టోటల్గా ఇదే. వీడియో పాస్ చేసి మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇంకా మనం ఏం చేస్తామంటే చూడండి బోర్డుని బిగించాలి కాబట్టి బోర్డుకి మనకు సైడ్లో హోల్స్ ఉంటాయి. ఇక్కడ ఆ చిన్నది సరే దాన్ని మనం టెస్టర్ అయినా స్క్రూ అయితేనా సరే దాన్ని కొంచెం వస్తే హోల్ వస్తుంది. ఆ తర్వాత కొంచెం ముడి వేసుకోండి, ఎందుకంటే వైరు బయటికి రాకుండా. ఇలా ఎప్పుడైనా సరే బోర్డు మనం బొట్టు తీసినప్పుడు ఈ విధంగా మనం ప్లస్ మైనస్ రెండు వైర్లని బోర్డులోంచి తీసుకొని మళ్ళీ బోర్డు ఫిట్టింగ్ చేసేయండి. స్క్రూస్ ఉంటాయి కదా, 4 స్క్రూస్ బిగించేయాలి మనం. ఆ తర్వాత మీకు చెక్ చేసి చూపిస్తాను ఎలా వర్క్ చేస్తుంది మనకు ప్లస్ మైనస్ పక్కరాలు చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు చిన్న టాకా వేసాం కదా, అది వచ్చి ప్లస్ అండి, కరెంట్ వచ్చేది వైర్ అక్కడ. ఇంకోటి నార్మల్గా ఉన్నది మైనస్. ఈ విధంగా 2 కనెక్షన్ ఇచ్చుకోండి. మీరు ప్లగ్ బియ్యం పెట్టుకొని లేదా జాయింటింగ్ చేసుకుని వైర్ మీ ఇంట్లో. ఇప్పుడు మనం స్విచ్ వేసి చెక్ చేద్దాం. స్విచ్ వేసిన వెంటనే మనకు లైట్ వెళ్తుంది చూడండి, వెలిగిందా లైట్ ఇండికేటర్ చూడండి, ఈ విధంగా వెలుగుతుంది. ఇంకోటి రైట్ సైడ్లో మనకు సప్లై రావాలా. ఎప్పుడు కూడా చూడండి అటుపక్క కానీ ఇటుపక్కన రైట్ సైడ్లో మనకు సప్లై వస్తుంది. ఈ విధంగా అటుపక్కన ఇంకో లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు ఉంటుందండి. ఈ విధంగా కనెక్ట్ ఇచ్చుకోండి. ఓకే ఫ్రెండ్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు చేస్తుంటాను. నా వీడియో కానీ మీరు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.